హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. నేను మీ కీర్తిప్రియ. ఈరోజు చికెన్ లెగ్స్తో ఫ్రై చేసేద్దామండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి. అలాగే వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుందండి. నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా తెలుస్తాయి. ప్రాసెస్ అయితే చూసేద్దామండి. నేను 7 లెగ్ పీసెస్ని తీసుకున్నానండి. వీటిని లెమన్ అండ్ సాల్ట్తో చక్కగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత నైఫ్తో ఒక 2-3 ఘాట్లైనా పెట్టుకోవాలండి. ఈ ఘాట్లు పెట్టుకోవడం వలన మనం పెట్టుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తం కూడా చికెన్ లెగ్ పీసెస్కి చక్కగా పడతాయండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఘాట్లు పెట్టుకోండి. మనకి ప్రోటీన్స్ అనేవి హైగా ఉంటాయండి చికెన్లో. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు పెరుగండి, ఫ్రెష్గా ఉన్నా పర్లేదు, పుల్లగైనా పర్లేదండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. ఫ్రెష్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ మొత్తాన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల చికెన్ లెగ్ పీసెస్ అనేవి సాఫ్ట్గా తయారవుతాయండి. అలాగే మనం తిన్నప్పుడు ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. ఈ లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల ఈ మిక్సర్ అనేది పేస్ట్ లాగా రెడీ అవుతుంది. ఈ మొత్తాన్ని కూడా ఈ చికెన్ లెగ్ పీసెస్కి కోట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కోట్ చేసుకోవాలి. వీటిలో మనకి B6 అండ్ B12 విటమిన్స్ ఉంటాయండి. అలాగే ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది, ఫాస్ఫరస్ కూడా ఉంటుందండి. బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు తింటే బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా కోట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత 1 అవర్ దీన్ని మ్యారినేట్ చేసుకోండి. మ్యారినేట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నానండి. ఈ విధంగా ఎక్సెస్గా ఉన్న మిక్సర్ కానీ ఈ పేస్ట్ని కానీ రిమూవ్ చేసుకోండి. ఇలా రిమూవ్ చేసుకోవడం వలన మన ఆయిల్లో వేసినప్పుడు కడాయికి అంటుకోదండి. అలాగే ఆయిల్ కూడా క్లీన్గా ఉంటుంది. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే మీకు చికెన్ లెగ్ పీసెస్ అనేవి పైన వరకే ఫ్రై అవుతాయండి, లోపల వరకు ఫ్రై అవ్వవు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా చికెన్ లెగ్ పీసెస్ని డ్రాప్ చేసుకోండి జాగ్రత్తగా. వీటిని వెంటనే కదపకూడదండి. ఒక 2 మినిట్స్ అయినా వదిలేయాలి. ఒకవైపు చక్కగా ఫ్రై అయిన తరువాత మీ నిదానంగా అన్ని వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఈ విధంగా చేసుకోండి. దీంట్లో మనకి హెల్తీ ఫ్యాట్స్ కూడా ఉంటాయండి. చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. అప్పటి వరకు కూడా నిదానంగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. చూసారా, ఆయిల్ చక్కగా ఉంది. అలాగే అతుక్కోకుండా చక్కగా వస్తున్నాయి కదా. ఇలా వచ్చినప్పుడు ఈ కలర్ రావాలండి. ఈ కలర్ వచ్చినప్పుడు మీరు వీటిని టిష్యూ పేపర్ మీద ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్చేసుకుంటుంది. అలాగే మనం ఇప్పుడు 4 వేసుకున్నాం కాబట్టి మళ్ళీ 3 వేసుకొని ఈ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా ఫ్రై చేసుకోండి. ఇవి డార్క్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత
కొన్ని పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కరివేపాకు వేసుకోండి. టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మనం గార్నిష్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తప్పకుండా ఈ స్టైల్లో నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చెప్పండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఈ విధంగా గార్నిష్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.